ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9-10లో ఉన్నటువంటి ఈ వాగ్దానం సంబంధించినటువంటి ఈ వాక్య వచనాలను నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన ఈ వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఆయన పరిచర్య చేస్తున్న సందర్భాల్లో మరి ఆయన ఇచ్చినటువంటి మరి వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణమునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ కొరింథీ పట్టణమును దర్శించి సంవత్సరము 6 నెలలు అద్భుతమైనటువంటి పరిచర్య మరి ఈ కొరింథీ పట్టణములో అపోస్తలుడైన పౌలు గారు చేసి ఒక క్రైస్తవ సంఘమును లేక క్రీస్తును విశ్వసించిన మరి విశ్వాస పరిశుద్ధుల సంఘాన్ని ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీ సంఘములో స్థాపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే పౌలు గారి ద్వారా కొరింథీ పట్టణములో మరి క్రైస్తవ సంఘము స్థాపించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3:6లో నేను నాటి తిని అని పౌలు గారు అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11లో పునాది వేసి తిని అని ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16లో నేను మిమ్మును కంటిని అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచిన సందర్భాలు మనకి కనబడుతుంటాయి. అంటే పౌలు గారి ద్వారా కొరింథీ పట్టణములో క్రైస్తవ సంఘం స్థాపించబడింది అనడానికి ఈ విషయాలన్నీ కూడా మనకి ఆధారంగా రుజువుగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొరింథీ పట్టణములో క్రైస్తవ సంఘము అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా స్థాపించబడక ముందు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ స్థాపించబడక ముందు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు పౌలు గారికి ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9-10 వచనాలని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అక్కడ క్రైస్తవ సంఘాన్ని స్థాపించక ముందు ఇవ్వబడిన వాగ్దానముగా ఈ అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9-10లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొరింథీ సంఘములో పౌలు గారి ద్వారా ఆ ఒక క్రైస్తవ సంఘం స్థాపించబడక ముందు కొరింథీ పట్టణ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ కొరింథీ పట్టణము ఏథెన్సుకు పశ్చిమమున దాదాపు 75 కిలోమీటర్ల దూరమున ఉన్నటువంటి ఇది గ్రీసు దేశపు రాజధానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే ఏథెన్సుకు పశ్చిమమున ప్రియా దేవుని బిడ్డలారా 75 కిలోమీటర్ల దూరమున ఉన్నటువంటి పట్టణంగా కొరింథీ పట్టణాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ కొరింథీ పట్టణము గ్రీసు దేశానికి రాజధానిగా మనం చూస్తూ ఉంటాం. ఇది వ్యాపార కేంద్రం, పోకిరీ పనుల విషయంలో పేరు పొందిన పట్టణంగా నగరంగా ఈ కొరింథీ పట్టణాన్ని నగరాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు యేసే క్రీస్తుని యూదుల మధ్య దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఎదురు తిరిగి దూషించడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్త పనికి ఆటంకవాదులుగా పనిచేయడం వారు ప్రారంభించారు. ఎక్కడంటే కొరింథీ పట్టణములో. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ పట్టణములో యేసుక్రీస్తు దేవుడని ప్రకటించక ముందు ప్రియా దేవుని బిడ్డలారా ఏథెన్సులో సువార్త పరిచర్యను అపోస్తలుడైన పౌలు గారు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇటువంటి ఆటంకాలు ఏర్పడి దేవుని పని విజయవంతంగా జరగకుండా
ఏమండి మరి ఆపబడినట్లు ఆటంకపరచబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1 నుండి 34 వరకు, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 32 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏథెన్సు తర్వాత ఏమండి కొరింథీ పట్టణములో ఆయన ఏమండి యేసుక్రీస్తు దేవుడని ప్రకటించడం ప్రారంభించారు. సువార్త పరిచర్య ఆయన చేస్తూ ఉన్నారు. ప్రియులారైతే కొరింథీ పట్టణంలో కూడా ఆయన చేస్తున్నప్పుడు మొదట యూదుల ద్వారా ఆటంకము ఆయనకి ఏర్పడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యూదుల ద్వారా ఏమిటి వ్యతిరేకత ఆటంకాలు ఏర్పరచబడ్డాయో ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్సులాగే ఒకవేళ కొరింథీ పట్టణంలో కూడా ఏమండి మరి దేవుని యొక్క పరిచర్యకు ఆటంకాలు ఏర్పరచబడతాయేమో అనే ఒక ఏమండి మరి ఆలోచన ఆయనలో కలిగినటువంటి పరిస్థితులు ఏమండి జరుగుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే కొరింథీ పట్టణములో ఏమండి దేవుడు ఏమండి సంఘాన్ని స్థాపించాలని ఆయన ఉద్దేశించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గనుకనే అపోస్తలుడైన పౌలు గారితో ఈ వాగ్దానాన్ని దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి అపోస్తలుడైన పౌలు గారికి ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఏథెన్సులో ఏమండి దేవుని యొక్క సువార్తను నిరాకరించినట్లే ఏమండి మరి కొరింథీ పట్టణంలో కూడా ఒకవేళ మరి నిరాకరించి వ్యతిరేకించి దేవుని పని జరగకుండా చేస్తారేమో అని ఏమండి మరి పౌలు గారు తలస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమండి వాగ్దాన మాటల ద్వారా ఏమండి అపోస్తలుడైనటువంటి పౌలు గారిని బలపరిచి ఏమండి అక్కడ అద్భుతమైనటువంటి పరిచర్య సంవత్సరం 6 నెలలు అద్భుత రీతిలో దేవుడు జరిపించుకొని అక్కడ సంఘస్థాపన చేసి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అనేకులను ఏమండి మరి ఆయన వైపునకు త్రిప్పుకొని ఆయన ప్రజలుగా చేసుకున్నట్లు, ఆయన పరిశుద్ధులుగా చేసుకున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ ఏమండి విశ్వాసులుగా చేసుకున్నట్లు పౌలు గారి ద్వారా మనం చూస్తూ ఉంటాం. మరి అక్కడ క్రైస్తవ సంఘం స్థాపించబడి అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుటను మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో అంటే ఏమండి మరి ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నటువంటి ప్రభు సేవకులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభు సేవకులైన వారు ఏమండి రాజధానుల్లో మరి ప్రభు యొక్క నడిపింపు ప్రభు దర్శనం మేరకు పరిచర్యను ప్రారంభించినట్లయితే ఏమండి అక్కడ మీ ద్వారా జరుగుతున్న సువార్త పరిచర్య ద్వారా అనేక ఆత్మలను ప్రభు తన వైపునకు త్రిప్పుకొని అక్కడ ఒక సంఘాన్ని ప్రభు మీకు ఇచ్చి ఆ పరిచర్యను గొప్పగా ఆయన ఆశీర్వదించబోతున్నాడని ఈ యొక్క వాగ్దానపు ఈ మాటల ద్వారా మరి మీరు విశ్వసించాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ వ్యాపారుల మధ్య మరి దేవుని యొక్క పరిచర్యను ప్రారంభిస్తే వారందరినీ దేవుడు రక్షించుకొని అక్కడ ఒక సంఘాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నారని తప్పక ఈ యొక్క వాగ్దానపు ఈ మాటల ద్వారా తప్పక విశ్వసిస్తే అక్కడ ఒక స్థిరమైనటువంటి ఒక ఉన్నతమైన ఏమండి ఒక అద్భుతమైనటువంటి సంఘాన్ని ప్రభు అనేక ఆత్మల ద్వారా మీకు ఇవ్వబోతున్నారని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏమండి కొన్ని పరిచర్య చేసేటటువంటి స్థలాల్లో ఏమండి పోకిరీ పనులు చేసే వారి మధ్య ఒకసారి పరిచర్య చేయవలసినటువంటి పరిస్థితి ఏమండి ప్రభు మనకు కలుగు చేస్తూ ఉంటారు. అయితే వారి యొక్క ఏమండి వారిని ప్రభు ఏం చేస్తారంటే మార్చి ఏమండి మంచి క్రియలు చేయు ఏమండి ఆయన ప్రజలుగా ఆయన మన ద్వారా మార్చుకొని అక్కడ సంఘాన్నిచ్చి అక్కడ ఆయన మహిమ పొందుదామని ఆయన ఉద్దేశిస్తూనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. గనుక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణము ఏమండి మరి అది ఒక రాజధాని, అంతేకాకుండా ఏమండి మరి అది ఆ ఒక వ్యాపార కేంద్రంగా మనం చెప్పుకోవడం జరిగింది. మరి పోకిరీ పనులు చేయవారు అక్కడ మరి పేరు పొందిన వారు కూడా ఉన్నారంటండి. అలాంటి వారి మధ్య దేవుడు పరిచర్య చేసి ఏమండి ఒక క్రైస్తవ సంఘాన్ని అక్కడ ఏర్పరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే అసాధ్యమైనటువంటి అంటే వీరు మారరు, వీరిలో మార్పు రాదు, వీరు వ్యతిరేకంగా ఉంటారు, దేవుని యొక్క సువార్త పరిచర్యకు వ్యతిరేకులు అనుకున్న వారిని ఏమండి మార్చి వారినే నీ సంఘములో విశ్వాసులుగా ఇచ్చి వారి ద్వారా ఒక గొప్ప పరిచర్య అక్కడ ఏమండి జరిపించుకుని ఆయన మహిమ పొందే దేవునిగా ఆయన ఉన్నారని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. అంతేకాదు ఒక క్రైస్తవ విశ్వాసిగా ఏమండి మరి ఇటువంటి ఆ మనుషుల మధ్య ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు భయపడవద్దు, వారి ద్వారా హాని కలుగదు, వారు నీ మీదకి రాకుండా ఏమండి వారిలో భయాన్ని కలుగు చేసి అక్కడ నీ విశ్వాసాన్ని గణపరిచి ఏమండి అక్కడ నీ ద్వారా మహిమ పొందడానికి ఆయన ఏమండి ఇష్టపడుతున్నానని ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని మర్చిపోదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఒక క్రైస్తవ విశ్వాసిగా ఏ ఒక్క పట్టణంలో ఏ రాజధానిలో ఉన్నా
ఒక క్రైస్తవ సేవకునిగా దేవుని పరిచర్య చేస్తూ ఏ రాజధానిలో ఏ పట్టణంలో ఉన్నా ఏమండి ప్రభు అంటున్నారు, ఏమంటున్నారంటే ఏమండి ఆ పట్టణములో లేక ఆ రాజధానిలో నాకు బహు జనమున్నదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఏమండి అనేక మనస్తత్వాలను ఏమండి మరి నీకు సహకారులుగా నీ పక్షంగా నిలిచేవారిగా నీవు చేసే పరిచర్యలో ఏమండి మరి వారు ఏదో రకంగా నీ యొక్క పక్షంగా ఉండేవారిగా దేవుడు వారి మనసులను మార్చి ఏమండి నీవు చేస్తున్న పరిచర్యలో ప్రోత్సాహకరంగా దేవుడు వాడుకొని ఆత్మలనే ఏమండి మరి క్రైస్తవ సంఘ విశ్వాసులుగా ఏమండి ఆయన మార్చుకునేటటువంటి గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ఏమండి ఒకవేళ విశ్వాసిగా ఉంటే ఏమండి అక్కడ ఏ రకమైన వ్యతిరేకత, ఏ రకమైన దాడులు నీ మీదకి చేద్దామని ఎవరనుకున్నా అనేకులను నీ పక్షంగా దేవుడు ఏమండి అక్కడ నిలబెట్టి ఏమండి వారి ద్వారా దేవుడు నీకు ఒక మంచి భద్రత అనుగ్రహించి మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉన్నానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాటలను మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చిత్త నెరవేర్పులో ఆయన చిత్తాన్ని చేస్తూ మనం ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ వాగ్దానపు ఈ మాటలను ఉదయకాల సమయంలో మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదము ద్వారా ఈ ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, నీ మాటల ద్వారా అయా ఇగు ప్రభా నీ సేవకులైన వారిని అయ్యా నేను సూచించిన అయా ఇగు ప్రభా నీ ప్రజలైనటువంటి ఆత్మీయ విశ్వాసులను ఈ విధముగా అయా ఈ వాగ్దాన మాటల ద్వారా బలపరచడానికి దేవా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలను ఆసక్తితో శ్రద్ధతో విన్న మా ప్రియులందరినీ మీరు దీవించి నీ కృపలో వారిని మీరు నడిపించమని ప్రభా ఈ వాగ్దానంలో ప్రతి దీవెన వారి పట్ల అయా నెరవేర్చి తద్వారా గొప్ప మహిమ నుండి అధిక మహిమని నామానికి తెచ్చుకునమని, ఘనత నుండి అధిక ఘనతని నామానికి తెచ్చుకునమని, ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని, వారి తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని మాటలు విని ఘనపరిచిన మా ఆత్మీయులకు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.